హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. మరి ఇవాళ ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడానికి గల కారణాలేంటి, వీటికి ఎలాంటి రెమెడీస్ చెప్తారో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో కిడ్నీలో ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మొత్తం ఉంది, అందులో ఒక్కరికి మాత్రమే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. అందరూ తినేది సేమ్ ఆహారం. దీన్ని బట్టి అనిపిస్తుంది అంటే ఎవరిలో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి, ఎందుకు ఫామ్ అవుతూ ఉన్నాయని. సో కుటుంబ సభ్యులు నలుగురికి రావాలని అయితే లేదమ్మా. సో కిడ్నీస్లో స్టోన్స్ రావడానికి ప్రధాన కారణం అంటే ఈ నలుగురిలో ఉన్నప్పటికీ నలుగురు ఒకే పద్ధతిలో నీళ్లు తాగరు. సో కొంతమంది ఇంటి పనులు చేసుకుంటుంటారు, కొంతమంది బయట పనుల్లో ఎక్కువగా నిమగ్నం అయిపోయేసి బయట ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటారు. సో దేహంలో ద్రవాంశం తక్కువగా కావడం వల్ల కొన్ని లవణాలు సరిగ్గా బయటికి విసర్జితం కాలేక పేరుకొని పోవడం చేత, కిడ్నీ భాగాల్లో పేరుకొని పోవడం చేత కిడ్నీలో స్టోన్స్ వస్తుంటాయమ్మా. అతి తక్కువ కేసెస్లో మాత్రము జెనెటిక్ అంటే ఆ తరతరాల్లో అంటే జెనెటిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు మరి సంతానానికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది, కానీ చాలా తక్కువ శాతం. ప్రధానంగా నేను చెప్పినట్లు ద్రవాహారం తక్కువ తీసుకోవడము, అదేవిధంగా రెండవది ఏంటంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడము, వీటితో పాటు ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడము, ఇలాంటివి ఈ ఆమ్లత్వం ఎక్కువగా ఉన్నటువంటి అసిడిక్ నేచర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందమ్మా ఇన్ జనరల్గా. ఓకే, అంటే శరీర తత్వాన్ని బట్టి కదా, కొంతమందికి వాటర్ కొన్ని తాగినా సరిపోతుంది, కొంతమందికి ఎన్ని తాగినా బాడీలో వాటర్ ఉండదు, అలాంటి. ఎస్ అమ్మా. సో శరీర తత్వాన్ని బట్టి ఒక కిడ్నీ స్టోన్స్ రావడం రాకపోవడం ఆధారపడి ఉంటుంది. రెండవది ఏంటంటే వాళ్ళు తీసుకునే వాటర్ కూడా అమ్మా, అంటే యాక్చువల్గా ఏంటంటే వాటరు వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టే కాకుండా సీజన్ను బట్టి, వాళ్ళు చేసేటువంటి పనిని బట్టి, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధులను బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి వాటర్ తీసుకోవడం ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా వాటర్ తీసుకునేటువంటి విధానంలో కూడా ఒకేసారి ఏదో వాటర్ తీసుకోమని చెప్పారు కదని చెప్పేసి ఒకటేసారి లీటరు 2 లీటర్ల నీళ్ళు ఒకేసారి తాగేసేసి తర్వాత కొన్ని గంటల వరకు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఏదో కొద్దిగా తాగడం అది కూడా మంచిది కదమ్మా. సో ఉదయం నుంచి సాయంత్రం దాకా క్రమక్రమంగా కొద్ది కొద్దిగా నీళ్లు తాగుతుండడం వల్ల దేహానికి తగినంత నీటి శాతం లభ్యమవుతుంటుంది, కాబట్టి అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందమ్మా. ఓకే, సో కిడ్నీలో స్టోన్స్ అనేవి రావడమే స్టోన్గా ఫామ్ అవుతాయా? కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కో స్టేజ్లో ఉంటాయి. సో మనకి ముందే పసిగట్టలేమా, దీని సిమ్టమ్స్ ఏం తెలీదా? ఓకేమ్మా. యాక్చువల్గా ఏంటంటే కిడ్నీ స్టోన్స్ అనేది బ్రాడ్ పదం అమ్మా. సో రీనల్ క్యాల్కురీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అంటే ఎక్కువ స్టోన్స్ ఉన్నప్పుడు క్యాల్కురీ అంటారు, ఒకటే స్టోన్ ఉన్నప్పుడు క్యాల్కులీ అంటారమ్మా. చాలామందికి తెలియదు. ఇంకోటి ఏంటంటే కిడ్నీ స్టోన్స్ అన్నప్పుడు మూత్ర వ్యవస్థలో అంటే కిడ్నీస్ నుంచి మూత్రాశయం వరకు ఎక్కడైనా స్టోన్స్ రావచ్చుమా. సో కిడ్నీస్లో స్టోన్స్ రావచ్చు, లేకపోతే కిడ్నీస్ నుంచి మూత్రాశయం వరకు ఉన్నట్టు పైపులలో స్టోన్స్ ఉండవచ్చు, అదేవిధంగా మూత్రాశయంలో స్టోన్స్ ఉండొచ్చు. ఎక్కడైనా బ్రాడ్గా మాత్రం కిడ్నీ స్టోన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. కిడ్నీస్లో అంటే మూత్రపిండాలలో స్టోన్స్ ఉన్నప్పుడు ఎక్కువ శాతం మందిలో నొప్పి అనేది కనిపించదు, కొద్ది శాతం మందిలో డల్ ఏక్ పెయిన్ వస్తుంటుందమ్మా. చాలా కొద్ది ప్రమాణం నొప్పి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆ కిడ్నీలో ఉన్నటువంటి స్టోను కదిలేసేసి జారేసేసి క్రమక్రమంగా ఆ ట్యూబ్స్లోకి వచ్చినప్పుడు ఆ కదిలేటప్పుడు కూడా నొప్పి వస్తుంటుంది. అదేవిధంగా బ్లాడర్ అంటే మూత్రాశయంలో రాళ్ళు ఉన్నప్పుడు కూడా నొప్పి వస్తుంటుంది, కానీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు మాత్రం జనరల్గా రాదమ్మా నొప్పి. అది ఓకే, మరి ఎలా తెలుసుకునేది వాళ్ళకి? అంటే ఇప్పుడు కిడ్నీ డ్యామేజ్ అయింది, కిడ్నీలో స్టోన్స్ ఉన్నది, లాస్ట్ మినిట్ వరకు కూడా తెలియట్లేదు. సో వాళ్ళు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది, హాస్పిటల్ పాలవ్వడము జరుగుతుందనమాట. సో ఇంట్లో ఏమైనా మనము రెమెడీస్ ఫాలో అవ్వచ్చా కిడ్నీలో స్టోన్ ఫామ్ అవ్వకుండా? ఓకేమ్మా. సో ఇంతకుముందు నేను చెప్పినట్లు నిదాన పరివర్జనం అమ్మా, అంటే దేనివల్ల అయితే కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అవుతున్నాయో దానికి దూరంగా ఉండడం మంచిది. అంటే నీళ్లు తక్కువగా తాగడం వల్ల ఎక్కువ శాతం మందిలో కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అవుతుంటాయి. సో సమృద్ధిగా పుష్కలంగా ఆ దేహానికి తగినట్టు నీళ్ళు తాగుతున్నారు. రెండవది ఈ జంక్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి మానేసేయాలి. అట్లే విధంగా అసిడిక్ నేచర్ ఉన్నటువంటి కూల్ డ్రింక్స్ ఇలాంటివి మానేసేయాలి. కాఫీ, టీ లాంటివి ఏదో కొద్దో గొప్ప తీసుకోవచ్చు తప్ప ఎక్కువ తీసుకోకూడదమ్మా. టయానికి రెస్ట్ తీసుకుంటుండాలి, అదేవిధంగా న్యాచురల్ ఫుడ్ బాగా తీసుకుంటుండాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటుండడం వల్ల కిడ్నీస్ ఇంచుమించు ఎక్కువ శాతం మందిలో ఫామ్ కాకుండా ఉంటాయి. ఒకవేళ
ఒకవేళ అదవా ఫామ్ అయినప్పటికీ త్వరగా పెరిగి పెద్దవి వేసి ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా మనం తీసుకునే జాగ్రత్తల వల్ల ఆ కిడ్నీ స్టోన్స్ కొద్దిగా ఉన్నప్పటికీ ఆ కిడ్నీ స్టోన్స్ కొద్దిగా ఉన్నటువంటి వాటి వల్ల కూడా ఈ కిడ్నీస్ చుట్టూ ఇన్ఫెక్షన్ చేరడం కానీ నీరు చేరడం కానీ ఇబ్బందులు జరగకుండా ఉండేది కూడా అవకాశం ఏర్పడుతుందమ్మా. అంటే స్టోన్ ఒకవేళ ఫామ్ అయితే ఇన్ఫెక్షన్ వాటర్ ఇవన్నీ చేరడం జరుగుతుందమ్మా. సరైన ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కిడ్నీ చుట్టూ ఫస్ట్ వాటర్ జరుగుతుంది. ఎప్పుడైతే కిడ్నీలో తయారైనటువంటి మూత్రము ఆ ట్యూబ్స్ ద్వారా మూత్రాశయంలోకి వచ్చేసి మూత్రాశయం ద్వారా బయటికి విసర్జింపబడాలి. సో కిడ్నీస్లో స్టోన్స్ ఉన్నప్పటికీ లేకపోతే ట్యూబ్స్లో ఏదైనా స్టోన్స్ ఉన్నప్పటికీ మూత్ర ప్రవాహానికి అంతరాయం కలగడం వల్ల కిందికి వచ్చేటువంటి మూత్రం పైకి ఎగదంటుందమ్మా. సో ఆ ప్రెషర్కి కిడ్నీల చుట్టూ నీళ్లు చేరడము, ఎప్పుడైతే ఎక్సెస్ అమౌంట్ పద్ధతిలో కిడ్నీ చుట్టూ నీరు చేరిందో క్రమక్రమంగా ఆ నీరు నిల్వ ఉండడం చేత ఇన్ఫెక్షన్ దారి తీసేసి ఇన్ఫెక్షన్ రావడము, చలి జ్వరం రావడము, తర్వాత ఒళ్ళు నొప్పులు రావడము, జ్వరం రావడము, వాంతి వచ్చినట్టు ఉండడము, తర్వాత ఈ వెనుక భాగంలో నొప్పి రావడము, ఆ యొక్క వెనుక భాగంలో వచ్చినట్టు నొప్పి కూడా ముందు వైపు వస్తున్నట్టు ఉండడము, కొంతమందిలో పొత్తికడుపు వైపు నొప్పి రావడము, అదేవిధంగా ఇంకొంతమందిలో మరి ఆ బ్లాడర్లో కానీ లేకపోతే ట్యూబ్స్లో కానీ ఆ స్టోన్ ఉన్నప్పుడు మూత్రం పోసేటప్పుడు మంట కానీ చురుకు కానీ పోటు ఉండడం కానీ అదేవిధంగా మూత్రం కొద్దిగా రావడం కానీ ఇలాంటి అసౌకర్యం, పొత్తికడుపు నొప్పి ఉండడము, ఇలాంటివి ఆ కిడ్నీలో ఆ స్టోను మూత్ర వ్యవస్థలో ఉన్నటువంటి భాగాన్ని బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. ఎక్కడ ఉంది దాన్ని బట్టి అనమాట. కాబట్టి ఈ విధంగా వివిధ రకాలైన లక్షణాలు వస్తూ ఉంటాయమ్మా. కాబట్టి ఈ లక్షణాలు వచ్చినప్పుడు మరి స్కాన్ చేసేస్తే సింపుల్ టెస్ట్లో తెలిసిపోతుందమ్మా. అదేవిధంగా యూరిన్ టెస్ట్ కూడా మనకు తెలిసిపోతాయి కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా లేవని చెప్పేసి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందమ్మా. అంటే ఒక స్టోన్ ఫామ్ ఒకటి నుంచి ఎన్ని స్టోన్స్ వరకు ఫామ్ అవుతాయి, లేకపోతే స్టోన్ సైజ్ని బట్టి ఫామ్ అవుతాయి? చాలా చిన్న ఎస్ అమ్మా, చిన్న సైజు నుంచి సెంటీమీటర్ల సెంటీమీటర్ల వరకు కూడా ఉండొచ్చమ్మా. కాబట్టి ఒక్క స్టోన్ ఉండొచ్చు, ఉన్నటువంటి స్టోన్ పెరుగుతుండవచ్చు, నంబర్ ఆఫ్ స్టోన్స్ రావచ్చు, మల్టిపుల్ స్టోన్స్ ఉండొచ్చు, ఒకటే కిడ్నీలో ఉండొచ్చు, 2 కిడ్నీస్లో ఉండొచ్చు. సో స్టోన్స్ ఇన్ని అని చెప్పడానికి కూడా లేదమ్మా, నెంబర్ ఆఫ్ స్టోన్స్ కూడా ఉండొచ్చు అమ్మా. ఒకవేళ ఫస్ట్ స్టోన్స్ ఫామ్ అవ్వగానే ఆయుర్వేదంని అప్రోచ్ అవుతే వాళ్ళకు ఉండే బెనిఫిట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. స్టోన్స్కి సంబంధించి స్టోన్ ఫామ్ అయిన తర్వాత తెలుసుకుని ఆయుర్వేద మందులు వాడుకోవడం వల్ల ఉన్నటువంటి స్టోన్స్ కరిగిపోవడమే కాకుండా భవిష్యత్తులో మరలా తరచుగా ఈ యొక్క స్టోన్స్ పునరావృతం కాకుండా ఉండేందుకు ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి విధి విధానాలు, ఆయుర్వేదంలో చెప్పబడిన మూలిక ఔషధాలు మహత్తరంగా పనిచేస్తాయి. వాటి యొక్క ఔషధ గుణాలు, రసాయన తత్వాలు సదా దేహంలో ఉండి సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయమ్మా. కాబట్టి సర్వసాధారణంగా ఒక్కసారి స్టోన్స్ వచ్చాయంటే మళ్ళీ స్టోన్స్ వస్తాయని చెప్పేసి చెప్తుంటారమ్మా. కానీ ఆయుర్వేద వైద్య విధానాన్ని పాటించినప్పుడు, ఆయుర్వేద యొక్క ఔషధాలు వాడినప్పుడు ఉన్నటువంటి స్టోన్స్ తగ్గిపోవడమే కాకుండా మళ్ళీ రాకుండా ఉండేది కూడా 100లో దాదాపు 95% మంది పైనే కలుగుతూ ఉంటుందమ్మా. ఓకే, అంటే ఔషధాలు అంటే ఎలా ఉంటాయి? అవి ఇవి కొంచెం చేదుగా తీసుకోవాలి అండ్ కొన్ని పాటించాలి నియమాలు అని అంటారు. సో మరి ఇవి చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మంచి ఒక రెమెడీ ఒకటి చెప్తాను చూడమ్మా. సో బార్లీ మనకందరికీ తెలుసు, బార్లీని కాస్త వేయించేసేసి పౌడర్ చేసి పెట్టుకోవాలమ్మా ఓ సీసాలో. అదేవిధంగా కొండపిండి చెట్టు చూర్ణం అని చెప్పేసి దొరుకుతుంది. కొండపిండి అమ్మ మొక్క పేరు, దాన్నే పాషాణ భేది అని చెప్పి సంస్కృతంలో పిలవడం జరుగుతుంది. సంస్కృతంలో పాషాణం అంటే రాయి, భేది అంటే డిస్ట్రక్షన్, పగలగొట్టడం. సో రాయిని పగలగొట్టేటువంటి అద్భుతమైనటువంటి శక్తి, రసాయన గుణాలు ప్రకృతి మాత అందులో నిక్షిప్తీకరించి మానవాడికి ప్రసాదించడం చేత దాన్ని పాషాణ భేది అనేటువంటి పేరుతో పేర్కొనడం జరిగిందమ్మా. మనకు దీన్నే కొండపిండి అని చెప్పేసి, కొండపిండి మొక్క అని చెప్పేసి, కొండపిండి చెట్టు పొడి అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతుంటుంది అనమాట. ఇది గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా బయలు ప్రాంతాల్లో ఇంచుమించు ఎక్కడ పడితే అక్కడ ఈ కొండపిండి మొక్కలు లభ్యమవుతుంటాయమ్మా. ఒక సీజన్లో ఎక్కువ శాతం లభ్యమవుతుంటే కొన్ని సీజన్లు తక్కువ శాతంలో లభ్యమవుతుంటాయి అనమాట. ఈ కొండపిండి మొక్క వేర్ల యొక్క చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది. కొండపిండి సమూల చూర్ణం కానీ వేర్ల చూర్ణం కానమ్మా. సో ఆ చూర్ణం తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ యొక్క చూర్ణాన్ని ఎలా వాడుకోవాలంటే 150 to 200 ml నీళ్ళలో, అంటే గది ఉష్ణోగ్రత ఉన్న నీళ్ళలో 1 టీ స్పూన్ బార్లీ పౌడరు, 1 నుంచి 2 గ్రాముల వరకు కొండపిండి యొక్క మొక్క యొక్క చూర్ణం, వేర్ల చూర్ణం కానీ సమూల చూర్ణం, మొక్క యొక్క మొత్తం చూర్ణం కానీ అందులో వేసేసి బాగా కలిపేసేసి ఒక ప్రమాణంగా సేవించాలి. ఉదయం ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి 10-15 నిమిషాల ముందు. ఈ విధంగా రెగ్యులర్గా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఉన్నటువంటి రాళ్ళు కరిగిపోవడమే కాకుండా, ఆ యొక్క లక్షణాలు తగ్గిపోవడమే కాకుండా, భవిష్యత్తులో ఆ రాళ్ళు మరలా పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాల్లో ఉన్నటువంటి రసాయన తత్వాలు సదా కాపాడుతూ ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ ఈ కొండపిండిలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క ఇంగ్రీడియంట్స్, కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క కెమికల్స్
యాంటీబయాటిక్గా పనిచేస్తాయి. అంతేకాకుండా మూత్రలంగా పనిచేస్తాయి, అంటే డయూరిటిక్గా. మూత్రాన్ని ఎక్కువ చేసేటువంటి శక్తి కూడా ఈ కొండపిండి మొక్కలో ఉన్నటువంటి కొన్ని రకాల రసాయన పదార్థాలకు ఉంది. అదేవిధంగా బార్లీలో ఉన్నటువంటి కొన్ని రకాల రసాయన పదార్థాలు కూడా మూత్రాన్ని ఎక్కువ చేయడంతో పాటు, ఫ్లష్ అవుట్ చేయడంతో పాటు మూత్ర దోషాలను తొలగించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ యొక్క బార్లీకి ఉందన్నమాట. అదేవిధంగా ఆల్కలైన్ నేచర్ను పెంచేటువంటి శక్తి కూడా బార్లీకి ఉంది. అసిడిక్ నేచర్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ యొక్క ప్రాబ్లం వస్తుంటుంది. కాబట్టి అసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ నేచర్కి మార్చేటువంటి శక్తి ఈ బార్లీ గింజలకు ఉంది. కాబట్టి అది కూడా మనకు పరోక్షంగా ఈ స్టోన్స్ను తగ్గించడమే కాకుండా స్టోన్స్ మరలా రాకుండా కూడా ఇది కాపాడేదానికి ఉపయోగపడుతుందమ్మా. మంచి హోమ్ రెమెడీ. అయితే ఈ పిండి కూర చెప్పారు కదా, ఆ పిండి కూర ఇంట్లో వంట చేసుకొని కూడా తింటూ ఉంటారు కదా. ఎస్. సో దాన్ని అంటే కుక్ చేసే క్రమంలో దాంట్లో ఉన్నవి ఏమన్నా కిల్ అయిపోతాయా? కొన్ని పోషకాంశాలు కొన్ని అయితే తగ్గిపోతాయమ్మా, మేజర్ అయితే తగ్గిపోవు. కాబట్టి మరి దొరికినప్పుడు ముఖ్యంగా ఈ ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ యొక్క కూరను తింటారమ్మా. కొండపిండి కూరను వంటకంగా తయారు చేసుకొని తీసుకుంటారు. మన ప్రాంతంలో అయితే చాలా మందికి తెలియదు. సో దొరికినప్పుడు అప్పుడప్పుడు చేసుకొని తినడం వల్ల కూడా ఈ యొక్క మూత్ర వ్యవస్థ పటిష్టంగా పదిలంగా డ్యామేజ్ కాకుండా దానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఎవరైనా తినొచ్చు, ఓన్లీ స్టోన్స్ ఫామ్ అయిన వాళ్ళు కాకుండా అప్పుడప్పుడు మనము వంటింటి కూర అదే కూరలాగా అప్పుడప్పుడు వండుకొని తింటే మంచిది. స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయమ్మా. సో ఈ కిడ్నీస్ కూడా ఆ ఫంక్షన్ దెబ్బతినకుండా సమర్థవంతంగా పనిచేసేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. రైట్, ధన్యవాదాలు సార్. నమస్తే. సో చూశారు కదా, ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకి మనకి వంటింటి చిట్కాలు చెప్తూ ఉంటారు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. మీకు కూడా ఏవైనా అనారోగ్య సమస్యలతో మీరు సఫర్ అవుతూ ఉన్నట్లయితే మీ సమస్య ఏంటి కమెంట్ రూపంలో కింద మెన్షన్ చేయండి. సో ఆ సమస్యకు సంబంధించి డాక్టర్ గారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని అడిగి దానికి పరిష్కార మార్గం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.